ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఎలా ఉన్నారు? హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పండగ చేసుకో. ఇప్పటి నుండి అరగంట విలువేంటో తెలుసుకో, ఈ అరగంటలో జరిగే రచ్చ చూసుకో, మా ఆడాళ్ల దమ్ము చూడ్డానికి కాసుకో, సాయంత్రం 6 గంటలకి ఈటీవీ పెట్టుకో, పండగ చేసుకో. మరి ఈ రోజు పండగ చేయడానికి మేము వచ్చేసాము ఈసీఐఎల్ కమలానగర్ కి. మరి మా లేడీస్ అందరూ ఫుల్ ఉత్సాహంగా ఫుల్లీ చార్జ్డ్ గా ఉన్నారు. రెడీయా? మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఆడేద్దాం లెవెల్ 1. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. హార్టీ వెల్కమ్ మేడం. ఓకే, చెప్పండి మేడం మీ పేరు? చిత్రలేఖ. చిత్రలేఖ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? డాన్సింగ్, సింగింగ్. ఓ పాట వేసుకోండి. ఇంట్లోనే పాడతాం, బయట పాడంగా. ఇదేం రూల్ అండి బాబు? సరే ఓకేలే, మేము ఎందుకు ఇబ్బంది పెడతాం. కానీ మీ పేరు చెప్పండి మేడం. మంగ. మంగ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మంగ గారు, మీ వారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? డార్లింగ్. హాయ్. హాయ్. మీ పేరు ఏమిటి? ఉమా. ఉమా గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చెప్పండి ఉమా గారు, మీ హాబీస్ ఏంటి? బ్యూటిషియన్. బ్యూటిషియన్. నైస్. హలో. హాయ్. మీరు చాలా బాగా రెడీ అయ్యి వచ్చారమ్మా. థ్యాంక్ యూ. ఒకసారి రండి, నా పక్కన నుంచండి. నేను పొడుగా ఈవిడ పొడుగా తేలిపోవాలి. ఈవిడే పొడుగున్నారండి. ఎంత జానెడు బెత్తరేగా సూది బెజ్జం అంతా. అంగుళం పొట్టి ఉన్న పొట్టే అంటారా? పొట్టడం అంటే ఇప్పుడు నేను పొట్టిదాన్ని అంటావా? లేదు లేదు లేదు, నేను ఫీల్ అవుతున్నా. నాతో హైట్. పేరుల్లో నాకు నచ్చని పేరు పొట్టోడా. అమ్మ తోడు. మరి మీ నలుగురు గేమ్ కి సిద్ధమా? ఓకే, ఇప్పుడు ముందుగా గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు గేమ్ ఏంటంటే, మీది టీమ్ ఏ, మీది టీమ్ ఈ. మీకు ఒక హింట్ ఇస్తానండి. ఓకే, ఫర్ సపోజ్ ఇది ఒక డైలాగ్ పేరు అని చెప్తాను. ఒకరేమో మీ టీం నుంచి అటు వెళ్తారు, వాళ్ళకి మాత్రం నేను ఆ డైలాగ్ ఏంటో చెప్తా. ఓకే, ఫర్ సపోజ్ ఎవరిని కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వద్ద వాడే పండుగాడని నేను చెప్పాను అనుకో, ఆవిడ పళ్ళు దిమ్మ కొట్టిన అందరిని గీస్తూ ఉంటుంది. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, డైలాగ్ కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉన్నది గెస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, అలా ఒక డైలాగ్, ఒక సామెత, ఒక పాట ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. అవి ఏంటనేవి నేను చెప్తాను, కానీ మీ పార్ట్నర్ వేసిన బొమ్మ ద్వారా వాటిని మీరు గెస్ట్ చేయాలి. ఓకే, ముందు టీమ్ బి మీరు ఆడండి, తర్వాత టీమ్ ఏ మీరు ఆడతారు. ఓకే, టీమ్ బి నుంచి చిత్రలేఖనం గీయడానికి ఒకరు ఇటు, అది గెస్ట్ చేయడానికి ఒకరు అటు నుంచోండమ్మా. ముందు మీకు నేను ఇస్తున్న హింట్ ఏంటంటే, ఇది ఒక పాట. ఓకే, ఇది ఒక పాట అమ్మా. ఓకే, పాట ఏంటంటే, ఏమన్నా గెస్ట్ చేయాలనిపిస్తుందా మీకు? అమ్మాయి. నెక్స్ట్ ట్రై చేస్తూ ఉండండి. పాట కదా. పుట్ట. ఓసే రాములమ్మ పాట. కడవ మీద కడవ పెట్టి ఓసే రాములమ్మ, ఓసే రాములమ్మ, అదేనా? రైట్ ఆన్సర్. నెక్స్ట్ షిఫ్ట్. మీ నెక్స్ట్ క్లూ, ఇదొక సినిమా పేరు, సినిమా టైటిల్. ఓకే, సినిమా పేరు ఏంటంటే, కమ్ ఆన్ గో, యూ కెన్ డూ ఇట్. ముగ్గు. ముత్యాల ముగ్గు. రైట్ ఆన్సర్. మీ థర్డ్ క్లూ, ఇది ఒక సామెత, సేయింగ్.
నాకు ఇవ్వచ్చు కదా పోరి దాన్ని. సామెత ఏమైనా ట్రై చేయండి మీరు. నోకులు బాగా ఇసారు ఆవిడ. ట్రై ఏదో ఒక ట్రై చేయండి. ఏస్తుంది అసలు. ఇప్పుడే బోన్ చేస్తుంది, నెక్స్ట్ పండుకుంటది. 5 4 3 అదేంటో చెప్పండి పోనీ. అదేంటి? 2 1. మీ సామెత ఏంటంటే చెవిటి వాడి ముందు శంఖం బాగా డ్రా చేసింది. చెవిడి 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 చూపిస్తుంది, ఇక్కడ శంఖం వేసింది. మీరు కొంచెం గెస్ట్ చేస్తుంటే బాగుంటది, బట్ ఇట్స్ ఓకే. అమ్మాయి పొడుగు కాబట్టి మీరు చేయకపోయినా పర్లేదు రండి. ఇది మీ చివరి వర్డ్, ఖచ్చితంగా గెస్ట్ చేసి తీరాలి. ఓకే, మీ హింట్ ఇదొక డైలాగ్. ఓకే, టైం స్టార్ట్స్. పికాక్, బాతు, ఇది భలే వేశారు. చికెన్. వచ్చేసావు. సరే నేను హింట్ ఇస్తున్నా, బికాజ్ ఇది లాస్ట్ కాబట్టి. ఇది మహేష్ బాబు గారి ఫేమస్ డైలాగ్. 5 4 3 చాలా ఈజీ. 2 1. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు. యాక్చువల్లీ ఆవిడ పాపం బాగా బలిసి వేశారు, తర్వాత కోడిని కూడా వేశారు. యాక్చువల్లీ కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు కోడిని కోడిలా వేయకుండా పాపం కొంగలా వేశారు. టీమ్ బి, మీ రౌండ్ ముగిసింది. ఓవరాల్ గా మీరు 4 మేము అడిగితే 2 కరెక్ట్ గా చెప్పారు. మీ స్కోర్ 2. మీరు మినిమం 3 గెస్ట్ చేయాల్సిందే, లేకపోతే లక్కీ జోన్ లోకి వెళ్ళారు, బికాజ్ వాళ్ళ స్కోర్ 2 కాబట్టి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ముందుగా మీకు ఇస్తున్న మొదటి హింట్ ఏంటంటే ఇదొక పాట, సాంగ్ ఏంటంటే అబ్బో ఈవిడ డ్రాయింగ్ స్కెచ్లు కూడా తీసుకునేస్తున్నారు. కళ్ళని చూస్తే పోతుంది మతిపోతుంది. ఎక్సలెంట్, రైట్ ఆన్సర్. మీకు ఇస్తున్న రెండో హింట్ ఇదొక మూవీ పేరు, సినిమా నేమ్. పేరేంటంటే త్వరగా వేయండి మీరు. 4 3 2 1. ఈ ప్రపంచంలో ఎవ్వడు చెప్పలేడండి. మీరు ఎప్పుడు చూడలేదా ఎలా ఉంటుందో? నేనేం చెప్పానంటే మీరు ఇప్పుడు కనెక్ట్ అవుతారు, స్పైడర్ అని చెప్పా. మూవీ నేమ్ స్పైడర్. చక్కగా వెబ్ వేస్తే అయిపోయేది. అసలు ఆ కాళ్ళేంది, తలకేంది, ఏందది బలిసిన స్పైడర్ లా. సారీ, షిఫ్ట్. మీ మూడవ హింట్ ఇదొక సామెత. ఓకే, సామెత ఏంటంటే ఓకే ఫస్ట్ వేయండి. Five, 4 3 2 1. సరే, సమాధానం ఏంటంటే పాపం ఆవిడ అని చూపిస్తూనే ఉన్నారు, అది కక్కు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా లాస్ట్ అమ్మా. ఇప్పుడు ఇది ఒక్కటి కరెక్ట్ గా వేసినా కూడా టై అవ్వచ్చు, చూసుకోండి. మీ లాస్ట్ హింట్ ఏంటంటే ఇదొక డైలాగు, చాలా ఈజీగా ఇస్తా, ఎందుకంటే మీరు గెలవాలని నాకు ఉంది కాబట్టి. ఓకేనా? చాలా ఫేమస్, చాలా ఈజీ. డైలాగ్ ఏంటంటే
5 టైం అయిపోతుంది ఏంటో వేస్తుంది ఇవిడ 3 డైలాగులు తెలిసినవన్నీ చెప్పండి పోనీ మీకు తెలిసినవి ఏదో తగలచ్చు 2 సింహం సింగిల్ గా వస్తుంది. నేను సింగిల్ గా కూడా రాను. మీరు గెస్ట్ చేశారు కానీ అది రాంగ్ ఆన్సర్ అమ్మా. అక్క అక్క ఏడక్క ఏందక్క అది? డైలాగ్ ఏంటంటే సింహం కరెక్ట్ గానే వచ్చారు మీరు. నేను సింహం లాంటి అబ్బా, అది గడ్డం గీసుకుంటది, నేను గీసుకోను, మిగతాదంతా సేమ్ టు సేమ్. అది చివరాఖరికి పవర్ స్టార్ గారు కూడా మిమ్మల్ని గెలిపించలేకపోయారు. ఐఎమ్ సో సారీ. మీ స్కోర్ 1. మరి టీమ్ బి 2 స్కోర్ చేశారు కాబట్టి టీమ్ బి తీసుకుని వెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి. కంగ్రాట్స్. లెవెల్ 1 గెలిచేసి లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 1 కాదు 2 కాదు 3,300 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఎలాగూ మీరందరూ నిద్రలో ఉన్నారు కాబట్టి ఆ నిద్రని కంటిన్యూ చేస్తూ ఒక బూమిరంగ్ చేయండి, మేము పాట వేసుకుంటాం, సరేనా? అందులో నుండి 5 మందిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? స్టార్ట్ ద స్లీప్. సారీ, కంటిన్యూ ద స్లీప్. పేరు? నిఖిత. నిఖిత, నైస్. మీ పేరు? రజిత. రజిత. శైలజ. శైలజ. మహేశ్వరి. మహేశ్వరి గారు. సరిత. సరిత గారు. మీ 5 మందికి ఇప్పుడు గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ప్రాపర్టీస్ చూద్దాం. అమ్మ, మీ గేమ్ ఏంటంటే లోనా బయట. ఇప్పుడు మీరున్నది లోనా, ఇటు సైడ్ వస్తే బయట. నేను లోనా బయట చెప్తూ ఉంటాను, మీరు ఆడుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అయ్యి లోన బయట గానీ బయట లోన గానీ మీరు జంప్ చేసేస్తే అవుట్ అయిపోతారు. ఓన్లీ లోనా బయటే కాకుండా మధ్యలో మీరు కొన్ని ప్రయాణాలు కూడా చేయాలి. ఓకే? ఆ ప్రయాణాలు డిఫరెంట్ వాహనాల్లో చేయాలి. విమానం అనగానే విమానం చేయాలి, పడవ అనగానే ఆహు ఆహు అని చేయాలి, కారు అనగానే పిపి అని చేయాలి, బైకు అనగానే డ్రగ్ డుగ్ 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 అని సౌండ్ చేయాలి. ఓకే? ఇలా వాహనాలు కూడా మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. దేనికి మీరు కన్ఫ్యూజ్ అయ్యి మీరు తప్పు చేసినా ఎలిమినేట్ అయిపోతారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 600, నెక్స్ట్ 7, 8, 9, చివరిగా గెలిచిన విన్నర్ కి 1000. ఓకే? ఆల్ ది బెస్ట్. లోనా బయట, లోనా బయట, లోనా బయట, విమానం, కారు, పడవ. ఏవో ఎంత బాగుందో. బైకు, అరే విమానం, విమానం, పడవ, బయట. లోనా బయట, లోనా బయట. అంటే నువ్వు చివరి దాకా వస్తావని నేను గట్టిగా నమ్మిన నా నమ్మకాన్ని బొమ్ము చేశావు. 600 రూపాయలమ్మా, కంగ్రాచులేషన్. లోనా బయట, లోనా బయట, విమానం, పడవ, విమానం, బైక్, బైక్ అనుకుని కార్ ఎక్కేశారు. రండి, మీరు నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి గెలుచుకున్నారు 700 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఇలా రండి. ముగ్గురు మిగిలారు. ఇప్పుడు చూద్దాం. లోనా
లేట్ అవుతుంది. బయట లోన బయట బయట. ఒక్కటేసారి ఇద్దరు అవుట్ అయిపోయారు. ఫస్ట్ మీ ఇద్దరికి డబ్బులు ఇచ్చేస్తాను. మీ ఇద్దరు ఒకటేసారి అవుట్ అయ్యారు కాబట్టి ఇద్దరికి 800 800. కంగ్రాట్స్, మీరు గెలిచేశారు. నేను ఇప్పుడు మీకు 1000 రూపాయలు ఇస్తున్నాను. ఒక పాట వేస్తారు, ఆ పాటకి మీరు డాన్స్ చెయ్యాలేటే. ఇదిగోండి 1000 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. ఆ 4ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు గట్టిగా విరగబడి నవ్వాలి. ఎవరైతే బాగా నవ్వుతారో వాళ్ళల్లో నుంచి 4ని నేను సెలెక్ట్ చేసుకుంటా. సమజే? మ్యూజిక్. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికరా మజాగ ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. ఓకే, మరి ఈ 4తో గేమ్ ఆడించేద్దాం. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఒక టీంలో ఒకరికి కళ్ళకు కంతలు కట్టుంటాయి. వాళ్ళ పార్ట్నర్ వాళ్ళకి గైడ్ చెయ్యాలన్నమాట. వాళ్ళ చేతిలో ఒక స్టిక్ ఇస్తాం. ఇక్కడ మన ముందు ఒక 6 కుండలు ఉన్నాయి, చిన్న చిన్నవి. సీత గారు గైడ్ చేసిన విధంగా మీరు నడుచుకుంటూ వెళ్ళి మేమిచ్చిన టైంలో కుండలని పగలగొట్టవలెను. ఓకే, ఎవరైతే 2 టీమ్స్ లో ఎక్కువ కుండలు పగలగొట్టి తక్కువ కుండల్ని ఇక్కడ మిగులుస్తారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. ఓకే, దయచేసి జాగ్రత్తగా గైడ్ చేయండి. మీరు కూడా జాగ్రత్తగా ఆడండి. చుట్టూ పిల్లలు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. మన ఎత్తి పగలగొట్టకుండా కుండ పగలగొట్టండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్ట్రైట్ గా వెళ్ళండి, స్ట్రైట్ గా వెళ్ళండి. తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఓవరాల్ గా మేము పెట్టిన 6 కుండల్లో 3 పగిలాయి. మీ స్కోర్ 3. సో టీమ్ ఏ ఆడేశారు. ఇప్పుడు టీమ్ బి మీరు రెడీయా? మీరు ఇందాక అబ్జర్వ్ చేశారు కదా వాళ్ళు చేసిన తప్పుల్ని. ఇప్పుడు ఆ తప్పుల్ని మీరు రిపీట్ చేయకుండా 4 స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే వాళ్ళ స్కోర్ 3 కాబట్టి మీరు 1 ఎక్స్ట్రా చేస్తేనే గెలిచినట్టు. ఓకే, రెడీ? 3, 2, 1 గో. స్ట్రైట్ గా ఇంకొంచెం ముందే లెఫ్ట్ 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 లెఫ్ట్. మీరు గనక ఫాస్ట్ గా చెప్తే హాయిగా 4 అయ్యేవి. చాలా స్లో ఆడారు. ఇలా పట్టుకోండి. ఓకే, ఇప్పుడు టీమ్ బి కూడా 6 కుండల్లో 3 పగలగొట్టారు. మీ స్కోర్ కూడా 3.
మీకు ఇచ్చిన గేమ్ టై అయి ఉండొచ్చు, కానీ లక్ అనేది ఒకటి ఉందిగా, అది ఇప్పుడు మనం పరీక్షిద్దాం. ఓకే, ఒకరు బొమ్మ కోరుకోండి, ఒకరు బొరుసు కోరుకోండి. మీకేం కావాలి? బొమ్మ. మీకు బొరుసు, ఆబ్వియస్లీ. సరే, ఇప్పుడు లక్కీ జోన్ లో డబ్బులు గెలుచుకోబోయేది ఎవరో చూద్దాం. రెడీ, 3, 2, 1 గో. ఇవాళ లక్ మిమ్మల్ని బీభత్సంగా వరించింది. కంగ్రాచులేషన్స్. లక్కీ జోన్ లో మీరు లక్కీ పర్సన్స్ కాబట్టి గెలుచుకున్నారు 3200 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఇదండి ఈ రోజు పండుగ చేసుకో. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా.